అలాగే ఈ సంఘానికి సంబంధించినటువంటి డీకన్స్ శ్రీ అశోక్ గారికి, శ్రీమతి ప్రభుకుమారి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ భాషణ గారు శ్రీమతి జగన్మోహన్ గారికి వందనాలు. మరి నేను మీ మధ్య నుంచి వెంటనే వెళ్ళిపోవాలి కనుక కొంచెం నేను ముందు మాటలు చెప్పి వెళ్తానంటే సరే అలాగే అన్నారు. ఆ తర్వాత మీ కార్యక్రమం అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని జాగ్రత్త పంపించండి. అవర్లిపేట క్రిస్మస్ కార్యక్రమం ఒక్కొక్కటి కూడా ఇది చాలా చిన్న సంఘం అని కాదు, చిన్న సంఘం అని నేను అన్నాను. ఎందుకంటే ఒక 12 మంది సంస్కారం తీసుకొని 20 మంది ప్రతి ఆదివారం హాజరైతే మన చర్చి పద్ధతి ప్రకారం అదొక సంఘమే. ఎంతమంది ముఖ్యం కాదు, కానీ ఎంతమంది నాణ్యమైన విశ్వాసం ఉండాలనేటటువంటిది ముఖ్యం. సంఘములో నాణ్యతల గురించి మాట్లాడితే, విశ్వాసముల గురించి మాట్లాడితే అది పురుషుల కంటే కూడా స్త్రీలే ముందుంటారు. అందరికీ తెలుసు కదా, హాజరయ్యేవారు అన్నింటిలో చక్కటి సమన్వయాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళు స్త్రీలే ముందుంటారు. స్త్రీలు సంఘంలో ఎంత ముఖ్యమో అంత డేంజర్. ఎందుకంటే వాళ్ళు కనపడరు, బయటికి కనపడరు. అయినా కానీ ఆ చక్కటి సమన్వయంతో సంఘాలు నడిపించబడతాయి. బహు జీవించిన కాలంలో అది పురుషాధిక్య సమాజం అంటే యూదులలో స్త్రీలకి ఇంపార్టెన్స్ లేదు అసలు. కానీ యేసు ప్రభువు స్త్రీ సంతానంగా పిలువబడ్డారు. అంతకంటే గొప్ప ఆధిక్యపడదు ఏది కూడా లేదు. స్త్రీ సంతానం కారణం ఏంటి అంటే, ఆయన భూమి మీదకు రావడానికి ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకోవడానికంటే కూడా ముందు ఒక స్త్రీని ఎంపిక చేసుకోవాలి. కుటుంబాన్ని ఎంపిక చేసుకోదలిచినట్టయితే మనకి ఏ ప్రస్తావన ఉండేది? మరియమ్మ యోసేపుకి ఆల్రెడీ ప్రధానం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన పరిస్థితులలో మనం అనుకోవచ్చు, నాకు అనిపిస్తారన్నమాట, అసలు దేవత డైరెక్ట్ గా యోసేపు దగ్గరికి వెళ్తే గొడవ ఉండేది కాదు కదా, మళ్ళీ స్వప్నం కనబడి అంటారు. కానీ దేవుడు ఎలా ఆలోచించారంటే సిద్ధపడడం, ప్రిపేర్ అవ్వడం, సమర్పించుకోవడం, బాధ్యతలు తీసుకోవడం, అది ఉమెన్ చేయాలి. అందుకని దయాప్రాప్తురాలు